అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ సిటీ క్రైమ్ సెగ్మెంట్లో ఈ రోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. మనిషికి కళ్ళు కలలు కండం కోసమే సృష్టించబడ్డాయి. గ్రామంలో ఉన్న నగరంలో ఉన్న అందరూ గెలవాలి. ఇలాంటి పరిస్థితిలో ఆడవారు కూడా తమకంటూ ఓ గుర్తింపుని సృష్టించుకుంటున్నారు. చిన్న చిన్న గ్రామాల్లో ఉంటున్న మహిళలు కూడా నగరాలకు వచ్చి పై చదువులు చదువుకుని ఒక ఇంజనీరో, ఒక డాక్టరో లేక ఒక జర్నలిస్టో కావాలనే కలలు కని వాటిని సాకారం చేసుకుంటున్నారు. అందుకు దేశం కూడా తన వంతు కృషి చేస్తోంది. కానీ ఎలాంటి వారైనా సరే అందరికీ ఒక కల కామన్గా ఉంటుంది. అదే పెళ్లి. ఆ కల నిజమై అది జీవిత అనుభవంలోకి వచ్చినప్పుడు ఒక్కోసారి ఆ స్వప్నంలోని నిజమైన రంగులు అందంగా ఉండడానికి బదులు ఆందోళన కలిగించే విధంగా ఉంటున్నాయి. దాంతో జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఈ రోజు మనం చూడబోయే కథ కూడా అటువంటిదే. ఈ కథలో జరగబోయే ఒక నేరం మనిషి ఆలోచన శక్తికి అతీతమైంది. ఒకవేళ ఈ నేరం బయటికి రాకుండా ఉండుంటే ప్రజలు ఎవరూ దీన్ని నమ్మేవారే కాదు. ఇటువంటి నేరాలు కూడా జరుగుతాయని ఆలోచించేవారు. కానీ ఇటువంటి నేరాలు అమాయకులైన అమ్మాయిల జీవితాల్ని పాడు చేస్తున్నాయి. అరే నిన్న రాత్రి నువ్వు లేవురా. రే అడు చూడరా, సూపర్ గా ఉందిరా. ఏయ్ పిల్ల, ఒక్కసారి వెనక్కి చూడొచ్చు కదా. ఏమన్నావు? ఏమన్నారా? నన్ను చూసి ఏమన్నారా? ఏం నచ్చిందా? మళ్ళీ చెప్పనా? చెప్పించుకుని కొట్టానంటే నోట్లో ఉన్న పళ్ళన్నీ రాలిపోతాయి. కొట్టు, నన్ను కొట్టు. అలాగనే నువ్వు నన్ను టచ్ చేస్తావు కదా. నీ కోరిక ఏదో నువ్వు తీర్చుకో, నా కోరిక నేను తీర్చుకుంటాను. ఎలాగైనా మాకే కదా లాభం. రా దగ్గరికి రా. ఎవరు రారు, వాళ్ళందరూ చాలా వస్తారా ఏంటి? ఎవరు నిన్ను కాపాడడానికి రారు. వీడియో తీయండి. అమ్మాయి వీడియో కాదు, నేను వీళ్ళని కాలేజ్ విరగొడతాను. అది వీడియో తీయండి. ఏంటి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళకూడదా? ఎప్పుడు ఇదే పని అయిపోయింది. కొట్టే దెబ్బలు ప్రతి అమ్మాయి మీకు అవకాశాలు కనిపించాలి. ఇదే పని అయిపోయింది కదా. వద్దు, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. అరే ఏంటిది, అమ్మాయిని ఇంప్రెస్ చేద్దామని కష్టపడి అంతమందిని కొడితే క్యాషువల్గా ఆడనని చెప్పి వెళ్ళిపోయింది. ఏయ్, వీడియో ఎలా వచ్చింది? చాలా రోజులుగా మా పక్కింటి అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు సార్. తన మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కానీ పక్కింటి అమ్మాయి తరపున మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు? ఐ మీన్ వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం ఇష్టం లేదనుకుంటాను సార్. నేను చాలా నెలలుగా చూస్తున్నాను. మహాదేవ్ కానివ్వండి లేక తన భార్య గంగ కానివ్వండి, వాళ్ళిద్దరు బిహేవియర్ అంతేం బాలేదు సార్. వాళ్ళకున్నది ఒకే ఒక అమ్మాయి, తన గురించి అసలు పట్టించుకోవడం లేదు. దీని గురించి వాళ్ళని అడగడానికి మీరేమైనా ప్రయత్నం చేశారా? చాలా సార్లు సార్, కానీ వాళ్ళు ఏదేదో కథలు చెప్తున్నారు సార్, లేదా టాపిక్ మార్చేస్తున్నారు. ఎన్నాళ్ళుగా కనపడడం లేదు? నాకు తెలిసి ఒక 8 నెలలు అయి ఉంటుంది. అవును, ఆ అమ్మాయి పేరేంటి? గీతా యాదవ్. చెప్పండి. మేము మీ అమ్మాయి గీతాతో కొంచెం మాట్లాడాలి. ఆమెను ఒకసారి పిలుస్తారా? ఎలా పిలవమంటారు? ఎక్కడుంటేనే కదా పిలవడానికి. ఆమె ఎక్కడికి వెళ్ళారు? తన గురించి మా నోటితో ఎలా సార్ చెప్పడం? తనెవరితోనూ లేచిపోయింది సార్. అంటే మీ అమ్మాయిని కనిపెట్టేందుకు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? పరువు ప్రతిష్టలు పోయిన తర్వాత వెతికి ప్రయోజనం ఏంటి సార్? ఎందుకు పరువు పోవడం అని మేము మాట్లాడకుండా ఉన్నాం. ఊరోళ్ళ నోరు కట్టలేం కదా. మా త్వరగా డెటాల్ తీసుకురా అమ్మా. ఏమైంది నితీష్? ఏంట్రా దెబ్బలు తగిలే? ఎలా తగిలే? మా చిన్న గాయమే కదా, ఏం కాదులే, టెన్షన్ అవ్వకు, వదిలే. ఎందుకు టెన్షన్ అవ్వకూడదు? ఎంత రక్తం వస్తుందో చూడు. ఎవరితో గొడవ పడ్డావు? నిన్న మార్కెట్లో ఒక అమ్మాయిని 2-3 అబ్బాయిలు ఏడిపించారు. వాళ్ళ దగ్గర నుంచి అమ్మాయిని కాపాడేలోగా నాకు చిన్న దెబ్బ తగిలింది. వాళ్ళే ఈరోజు ఇంకొంతమంది అబ్బాయిలు నేర్చుకుని వచ్చి గొడవ పడ్డారు. కానీ నేను మా ఫ్రెండ్స్ కలిసి వాళ్ళని తరిమి కొట్టేశాం. ఏమైంది సార్? నేనేమి రౌడీజం చేయడం లేదు, నేను ఒక మంచి పని చేశాను. అవును, ఇతనెవరు? వీడు నా కొడుకు నితీష్. మీ దగ్గర గీత ఫోటో ఉందా? ఉంది సార్. ఏమైంది? గీత గురించి ఏదైనా తెలిసిందా? గీత కనపడడం లేదని ఇప్పుడే మాకు తెలిసింది. మీరు కూడా తను కనిపెట్టడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని తెలిసింది. తను ఏమైందో ఎక్కడుందో త్వరలోనే మేము కనిపెట్టి తీరుతాం.
మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి రండి. గీత మిస్సింగ్ కంప్లైంట్ రాసి ఇవ్వాలి. గీతకి వాళ్ళ అమ్మానాన్నలతో రిలేషన్షిప్ ఎలా ఉండేదో మీకేమైనా తెలుసా? మహాదేవ్ గంగ గీతాకి పెళ్ళవ్వలేదని ఎంతో దిగులుతో ఉన్నారు. ఏ? మహాదేవ్ మహారాష్ట్ర నుంచి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చారు. అతని స్నేహితుడితో ఒక ఫ్యాక్టరీ పెట్టారు. కానీ అతని స్నేహితుడు అతన్ని మోసం చేశాడు. అందువల్ల మహాదేవ్ ఎంతో నష్టపోయారు. అప్పుడు అబ్బాయి ఇంట్లో ఎంతో కట్నం అడిగారు. అంతేకాకుండా గీత చూడ్డానికి అంత అందంగా ఉండదు. చావన్ చాయ్ రంగులో ఉండేది. రోజు ఎవరో ఒకరు పెళ్లి చూపులకు వచ్చేవారు. వద్దని చెప్పి వెళ్ళిపోయేవారు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చూసినా తను తిడుతూనే ఉంటారు. పాప ఏమి చెప్పలేక ఏడుస్తూ ఉంటుంది. కూర్చుని ఏడవడం వల్ల ఏదీ జరిగేది లేదు. నీ వల్లే మేము పెళ్లివారం ముందు తలదించుకోవాల్సి వచ్చింది, చేతులెత్తి మొక్కాల్సి వచ్చింది. నువ్వేంటంటే ఈ ఏరియాలో అందరి ముందు మా పరువు తీసేశావు కదా. నీలాంటి కూతుర్ని కనగానే పురిట్లోనే చంపేసి ఉండాల్సింది. నితీష్ వాళ్ళ అక్కని వెతికే ప్రయత్నం చేయలేదా? తెలీదు సార్. నితీష్ని ఇంతకు ముందు మేము ఎప్పుడు చూడలేదు. 2 నెలల క్రితమే వచ్చాడు. సార్ ఆ అబ్బాయి ఇక్కడ ఉన్న విషయం మాకు అసలు తెలీదు. అడిగితే ఇప్పుడే వచ్చాడు, ఇన్నాళ్ళు హాస్టల్లోనే చదువుకుంటున్నాడని చెప్పారు. మీరు ఎన్నేళ్లుగా వీళ్ళకి నేబర్స్గా ఉంటున్నారు? మేము దాదాపు 4-5 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం. నీకు కన్ఫర్మ్గా తెలుసా ఈ ఫోటో గీతదేనా? అవును సార్, కన్ఫర్మ్గా తెలుసు. ఆ ఫోటో గీతదే. తన తమ్ముడిని కూడా చూశాను సార్. ఇద్దరు మొహాలు చూడ్డానికి ఒకేలా ఉన్నాయి. చూడ్డానికి ట్విన్స్ లాగా ఉన్నారు సార్. వరకట్నం ఇవ్వడానికి డబ్బు లేదు, సామంచాయిగా ఉండడం వల్ల యావరేజ్ లుక్లో ఉండడం వల్ల గీతకు పెళ్లి జరగలేదు. అది నాకు అర్థమైంది. కానీ తను లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంటి నుంచి పారిపోయిందండం నేను నమ్మలేకపోతున్నాను. ఒకవేళ గీత వాళ్ళ ఇంటి వాళ్ళే ఇంట్లో ఉంచుకోలేక ఈమెను ఏదైనా చేసుంటారా? గీత ఫోటోని చుట్టుపక్కల ఉండే పోలీస్ స్టేషన్స్, హాస్పిటల్, మార్చురీ అన్నిట్లోనూ ఇవ్వు. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. పోలీసులు గీతను వెతకడం కోసం అన్ని రకాలుగానూ ప్రయత్నించారు. కానీ వాళ్ళకి ఏ రకంగానూ సమాచారం అందలేదు. ఇటువైపు మనం చూసుకుంటే గీత వాళ్ళ కుటుంబంలో ఎటువంటి బాధ లేదు. గీత అనే వ్యక్తి అసలు వాళ్ళ కూతురే కాదన్నట్టుగాను, తను అవసరం లేదన్నట్టుగాను ఉన్నారు. దాన్ని పోలీసుల దగ్గర ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ గీతకి ఏదైనా ప్రమాదం జరుగుంటుందేమో అనే కోణంలో పోలీసులు ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ దాన్ని ప్రూవ్ చేసే విధంగా పోలీసుల దగ్గర ఎలాంటి ఎవిడెన్సు లేదు. ఇది జరిగి సరిగ్గా 6 నెలల తర్వాత పోలీసులు కూడా గీతను వెతకడం ఆపేశారు. వాళ్ళ కేసుని అఫీషియల్ గా కూడా క్లోజ్ చేసేశారు. గీత కేసు కేవలం మిస్సింగ్ కేసు మాత్రమే కాదు, దాని వెనకాల పెద్ద మర్మమే దాగి ఉంది. పోలీసులు దాన్ని క్లోజ్ చేసిన 2 నెలల తర్వాత ఇటువంటి నేరం కూడా జరిగే అవకాశం ఉంటుందా అని అసలు ఎవ్వరూ ఆలోచించి ఉండరు. అంతెందుకు, అసలు ఊహించి కూడా ఉండరు. ఎందుకంటే ఇలాంటి నేరాల గురించి ఆలోచిస్తేనే గుండెలు బద్దలైపోతాయి. నందిని, కోడలి పిల్ల, ఏంటమ్మా ఇంకా నిద్రపోతూ ఉన్నావా? చెప్పండి అత్తయ్య. కుంభకర్ణుడి చెల్లెలా నిద్రపోతున్నావు? నిన్ను అరిచి పిలిచేటప్పటికి నా గొంతు అరిగిపోతోంది. ఇది చాలా బాగుంది. అత్తగారు లేచేమో పనులు చేయడం, కోడలేమో నిద్రపోవడం. క్షమించండి అత్తయ్య, ఇక మీదట ఇలా జరగదు. అలా జరగకూడదు. జరిగితే పస్తులు పెడతాను. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. నితీష్, ఏమైంది? మీరు ఎందుకని సోఫాలో నిద్రపోతున్నారు? అంటే అది నిన్న రాత్రి నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పడుకొని నిద్రపోతున్నావు. నిన్ను అడగకుండా నీ పక్కన పడుకోవడం తప్పని వచ్చేసాను. నితీష్, నేను మీ భార్యని. మీకు నా మీద అన్ని హక్కులు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా నా పక్కన వచ్చి నిద్రపోవచ్చు. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. పెళ్లి జరిగి నందిని కొంతకాలం సంతోషంగానే ఉంది. అప్పటి వరకు తనకు నిజమేమీ తెలీదు. ఎందుకంటే గంగ తన కోపానికి నందినిని బలి చేస్తూ వచ్చింది. కానీ నితీష్ ఆమెకు తోడుగానే ఉన్నాడు. తనకున్న ఊరట అదే. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి నందినికి క్లిష్టమైనటువంటి రాత్రిగాను, దారుణమైనటువంటి రాత్రిగానే ఉండేది. నితీష్,
రోజు రాత్రి మీరెందుకు నన్ను ఒంటరిగా వదిలేసి బయటకు వెళ్ళిపోతున్నారు? నితీష్, నేను మీ భార్యని. భార్య భర్త దగ్గర ఏం ఆశిస్తుందో అదే నేను ఆశిస్తున్నాను. అసలు మీ సమస్య ఏంటి నితీష్? నేనేదైనా తప్పు చేశానా? సారీ నందిని, తప్పు నీది కాదు, నాది. నిన్ను సంతోషంగా చూసుకోగలనో లేదో అని నేనే దిగులుగా ఉన్నాను. లేదు నితీష్, మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. నేనిక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. పైగా మీకు గుర్తుందా నితీష్, మీరు సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేశారు కదా, ఆ అమ్మాయిని కాపాడిన వీడియో. అప్పటి నుండి మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. ఆ తర్వాతే కదా సోషల్ మీడియాలో మనిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. నేను మీ పర్సనాలిటీకి అప్పుడే పెద్ద ఫ్యాన్ని. అప్పటి నుండి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. వెళ్ళి స్క్రీన్ మూసాయి. హే, కొంచెం గ్యాప్ వదిలితే ఎలా? మొత్తం క్లోజ్ చేయాలి కదా. బయట నుంచి వెళ్తూరు కొంచెం కూడా లోపలికి రాకూడదు. కానీ ఆ కాస్త వెళ్తురు వల్ల ఏమవుతుంది నితీష్? నేను చెప్పాను కదా, బయట నుంచి వెళ్తూరు లోపలికి వస్తే నాకు నచ్చదు అని. పో, వెళ్ళి ఆ లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకో. కానీ ల్యాంప్ ఎందుకు ఆఫ్ చేయాలి? నేను నీకేం చెప్తున్నానో అది మాత్రం చెయ్యి. లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకో. ఒక పని చేయండి, మీరు ట్యూబ్ లైట్ ఆఫ్ చేసేయండి, ల్యాంప్ ఆన్ లో ఉండండి. నేను చెప్తున్నాను కదా. సరే, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకో. కానీ ఇప్పుడు కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏముంది? నేను ఏం చెప్తున్నాను అది మాత్రం చెయ్యి. కళ్ళు మూసుకోమని చెప్తున్నాను కదా. ఏమైంది? ఏం లేదు, అది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కేరా, మందు కొట్టడం, జాలీగా తిరగడం తప్ప ఇంటి కోసం ఏదైనా చేస్తున్నావా? నీ పెళ్ళాం ఇంటి నుంచి డబ్బే పంపలేదు. ఏమైందండి, ఇంత లేటుగా వచ్చారేంటి? మీ నాన్న ఇంకా కట్నం డబ్బుల్లో సగం డబ్బులు ఇవ్వలేదట కదా. మర్యాదగా రేపు మీ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురా, అర్థమైందా? నితీష్, వాళ్ళెలా డబ్బులు ఇస్తారు చెప్పండి? ఆల్రెడీ వాళ్ళ పరిస్థితి. నితీష్, నేను నీకేం చెప్తున్నానో అది మాత్రం చెయ్యి, అర్థమైందా? నందిని, నా డ్రెస్ తీసుకురా. ఒక్క నిమిషం అండి. ఇదిగోండి మీ డ్రెస్ తెచ్చాను. ఇవ్వు. నితీష్, మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? అడుగు. మనిద్దరికీ పెళ్లి జరిగి 1 నెల అవుతోంది. మీరు ఇప్పటికీ బాత్రూంలోనే రెడీ అవుతున్నారేంటి? రాత్రిపూట లైట్ ఆఫ్ చేసే టెన్షన్ నాకంటే మీకే ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంకా నన్ను చూసి సిగ్గుపడుతున్నారా? మీకే ఇది విచిత్రంగా అనిపించడం లేదు? నువ్వు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు, నేను చిన్నప్పటి నుంచి ఇంతే. నేను మిమ్మల్ని ఇంకొక విషయం కూడా అడగాలి. అడుగు. అదేంటంటే, పక్కింటి ఆంటీ ఏం చెప్పారంటే మీకెవరో అక్కున్నారట కదా? తన గురించి మాట్లాడితే అంతే. మా దృష్టిలో తను చనిపోయింది. నాకు అసలు అక్క ఎవరూ లేరు. ఇక నువ్వు నా దగ్గర ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. వెళ్ళి మీ బాబు దగ్గర ఎలా కట్నం డబ్బులు వసూలు చేయాలో ఆలోచించు, అర్థమైందా? సరే, ఓకే, నేను తర్వాత మాట్లాడతాను. మేడం, పార్సల్. ఎన్నాళ్ళు గ్యారంటీ? ఏంటి మేడం ఇలా అడుగుతున్నారు? ఇది బ్యాంకాక్ ఐటమ్, దీనికి ఎలా గ్యారంటీ ఇస్తారు? కొత్తగా బ్యాటరీ వేస్తే చాలు, ఉన్న వాటిలో ఇదే బెస్ట్ పీస్. ఇదిగోండి మీ డబ్బు. థ్యాంక్ యూ మేడం.
అరే వాళ్ళు అసలు మనుషులా లేక మృగాలా? నువ్వే చెప్పు, డబ్బు ఎలా ఇవ్వాలి? నన్ను అమ్మినా కూడా అంత డబ్బు రాదు. ఇప్పుడైనా వాళ్ళ గురించి తెలుసుకున్నావా? నీ పట్టుదల వల్లే నిన్ను వాడికిచ్చి పెళ్లి చేశాం. మేము సరేని చెప్పేంత వరకు నితీష్ ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా వేయడు. ఇలా చూడండి, అలా మీరు మాట్లాడకండి. నా పరిస్థితిని కొంచెం అర్థం చేసుకోండి. ఇంతకు మించి డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను? వరకట్నం ఇవ్వకుండా ఈ పెళ్లి జరగనే జరగదు. అరే ఏం మాట్లాడుతున్నారు మీరు? ముందు పెళ్లి కానివ్వండి, 1 నెల తర్వాత మిగతా డబ్బంతా మీ చేతిలో పెడతాను. నీ చెల్లి పెళ్లికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? ఇంకా మీ నాన్నగారి ట్రీట్మెంట్, దానికంతా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ? నేను మహాదేవ్ యాదవ్ కోడలైన నందిని మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. మీరే కదా కొన్ని నెలల క్రితం మహాదేవ్ కూతురు కనపడడం లేదని కంప్లైంట్ ఇచ్చారు. అది సరే, మీకెలా తెలుసు మహాదేవుని కోడలు నందిని మిస్సింగ్ అని? సార్, వాళ్ళు కొద్ది రోజుల క్రితం వాళ్ళ కోడల్ని ఇంటి నుంచి తరిమేశారు. ప్లీజ్ నితీష్, నేను కూడా మీతో పాటే ఉంటాను. నితీష్ ప్లీజ్, నితీష్ ప్లీజ్, నితీష్ నేను. సార్, ఆ తరువాత ఎవరూ ఆ అమ్మాయిని చూడలేదు. ఒకవేళ ఒంట్లో బాగుండకపోయి ఉండొచ్చు, వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు, అందుకే మీరు చూసుండ్రు. సార్, ఒంట్లో బాగోకపోయినా ఎవరో ఒకరు ఆ అమ్మాయిని చూసుంటారు కదా. సార్, మీరే చెప్పండి, ఏ కారణం లేకుండా ఒక అమ్మాయి వాళ్ళ పుట్టింటికెళ్ళి ఇన్ని రోజులు ఉంటుంది? ఆమె భర్త ఇంట్లో ఉన్నాడా? అవును సార్, ఉన్నారు సార్. సరే, మీరు వెళ్ళండి, మేము వస్తాం. అలాగే సార్. గణేష్ సార్, ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది కదా. ఒకే కుటుంబానికి చెందిన కూతురు కనపడడం లేదు, ఇప్పుడు కోడలు కనపడడం లేదు. కానీ ఆ కుటుంబంలోని వాళ్ళు ఏ దిగులు లేకుండా ఉన్నారు. ఆ కుటుంబంలో ఏం జరుగుతోంది? సార్, మీరంతా మీ కోడలు నందిని చూడాలి, ఆమెను పిలవండి. సార్, తను వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది. వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగోలేదట. చాలా రోజులుగా తను అక్కడే ఉంటుంది. ఆవిడతో ఫోన్లో మాట్లాడతారు కదా, మీతో ఏదైనా చెప్పుంటుంది కదా ఎప్పుడు వస్తాను అని. లేదు సార్, వాళ్ళు పుట్టింటికి వెళ్ళిన తర్వాత కాల్ చేయలేదు సార్. తను చెప్పలేదా లేక మీరు అడగడానికి ఇష్టపడలేదా? తను ఎప్పుడు వస్తోంది లేక ఎందుకు రాలేదు అని? సార్, పాపం సార్, వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగోలేదు. ఆయనకి ఆరోగ్యం కొంచెం నయం అవ్వగానే వచ్చేస్తానని మాతో చెప్పింది. అందుకే తనని ఇబ్బంది పెట్టకూడదని ఫోన్ కూడా చేయలేదు. నందిని వాళ్ళ అమ్మిళ్ళు ఎక్కడ? ఏంటి ఏమంటున్నారు మీరు? నందిని వాళ్ళ అత్తగారింట్లో లేదా? సార్, నందిని కొన్ని రోజులకు ముందు ఈ ఇంటికి వచ్చింది, కానీ ఆ రోజే తిరిగి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళ అత్తగారు మామగారు తను ఇక్కడే ఉందని చెప్పారే. అందరూ అబద్ధం చెప్తున్నారు సార్. పెళ్ళయిన తర్వాత తన అత్తగారింటి వాళ్ళెవరు ఒక్కరోజు కూడా తన్ని ఇక్కడ ఉండనివ్వలేదు. తనని వరకట్నం తీసుకురామని ఎంతో ఇబ్బంది పెట్టారు. తను అన్ని విషయాలు నాతో చెప్పింది. వాళ్ళు తను ఎంతో టార్చర్ పెడుతున్నారని. ఓరు భగవంతుడా, మా అమ్మాయి ఎక్కడుందో తెలియలేదే, ఏ పరిస్థితిలో ఉందో కూడా తెలియలేదే. సార్, 14వ తేదీ నందిని ఫోన్ లొకేషన్ వాళ్ళ మామగారింటి దగ్గర చూపిస్తోంది. కానీ 15వ తేదీ తను ఇల్లు విడిచి బయటకు వెళ్ళిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఒక విషయం మాత్రం బాగా తెలుస్తుంది, 15వ తేదీ రాత్రి నందిని వాళ్ళ అత్తగారింట్లోంచి బయటకు వెళ్ళింది. తెలుసుకోవాల్సింది ఏమిటంటే తను ఎక్కడికి వెళ్ళింది అని. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఏంటి? అందరూ తప్పకండి, తప్పకండి, జరగండి, జరగండి. సార్, ఈమె నందినియే సార్, నితీష్ వైఫ్. కానీ సార్, బాడీని చూస్తుంటే ఈమె చనిపోయి చాలా రోజులు అయినట్టుగా అనిపిస్తుంది సార్. అంతేకాకుండా ఇక్కడ చూడండి సార్, చాలా పెద్ద గాయమే అయింది. ఏదో హెవీ ఆబ్జెక్ట్తో ఈమెను కొట్టుంటారేమో అనిపిస్తోంది. అది కూడా చాలాసార్లు కొట్టారు. కానిస్టేబుల్, చుట్టుపక్కలకి వెళ్ళి బాగా చెక్ చేయండి, ఏదైనా దొరుకుతుందేమో చూడండి. గణేష్ సార్, బాడీని వెంటనే పోస్ట్ మార్టంకి పంపించు. ఓకే సార్. ఈ బాడీని ముందుగా చూసింది ఎవరు? సార్, ఈ పిల్లాడే సార్. నువ్వు ఏం చూసావు? మేము ఇక్కడ ఆడుకుంటున్నాం, అప్పుడు బాల్ దొర్లుకుంటూ వచ్చింది. అప్పుడే నేను చూశాను ఇక్కడ ఒక బాడీ పడుంది. నేను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అంకుల్కి చెప్పాను. అవును సార్, నేనే మీకు ఫోన్ చేశాను. పిల్లలు నాతో చెప్పగానే నేను భయపడిపోయాను సార్. వెంటనే ఇక్కడికి వచ్చాను, ఎందుకంటే 10 రోజుల క్రితమే నేను ఈ అమ్మాయిని చూశాను. ఎక్కడ చూసావు? ఈ అమ్మాయి నీ కొట్టుకొచ్చిందా? లేదు సార్, నేను ఒక 10 రోజులకి ముందు నా షాప్కి వస్తువులు కావాలని కొనడానికి ఇటువైపే వచ్చాను. అప్పుడు ఈ మేడం ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ కనిపించారు. నేను ఒక 10 రోజులకి ముందు నా షాప్కి వస్తువులు కావాలని కొనడానికి ఇటువైపు వచ్చాను.
అప్పుడే ఈ మేడం ఇంకో అమ్మాయితో మాట్లాడటం చూశాను. ఆ లేడీ ఆనమాలు తెలుసా? ఆవిడ ముఖం నీకు గుర్తుందా? లేదు సార్, ఆ లేడీ అటువైపుకి తిరుగున్నారు. తల మీద దుప్పట్టా కూడా వేసుకున్నారు. అలా సల్వార్ వేసుకోవడం వల్ల ఆ మొహం కూడా నాకు కనిపించలేదు సార్. అంతేకాదు, నేను చూసినప్పుడు వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు సార్. ఓకే, ఎవరై ఉంటారు? సార్ ఇక్కడ ఒక కర్ర దొరికింది, దీంట్లో రక్తపు మరకలున్నాయి. గణేష్, నువ్వు పని చేయి సార్. ఈ కర్రని వెంటనే ఫారెన్సిక్కి పంపించు. ఈ రక్తం నందిని రక్తంతో మ్యాచ్ అవుతుందేమో చూడు. ఓకే సార్. నందిని మీ అక్క అయినందువల్ల నీతో ఏదైనా చెప్పి ఉంటుంది. తన లైఫ్లో సమస్యలేమిటి, ఏం జరుగుతోంది అని. తన లైఫ్ లో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం తన భర్తే. అతను ఎంతో విచిత్రంగా ప్రవర్తిస్తాడు. నేను కొంచెం కూడా నమ్మలేకపోయిన ఒక మనిషి ఇలా ఎలా ప్రవర్తిస్తాడని. నేను నితీష్ ని అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నాను. నేను ఎందులో ఇరుక్కున్నానో అర్థం కావడం లేదు. ఆయన బాత్రూమ్ లోనే రెడీ అయ్యి బయటకు వస్తున్నారు, తెలుసా నీకు? దేనికెందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? అది మాత్రమే కాదు నిషా, ఆయన నా ముందు ఎప్పుడూ డ్రెస్ చేంజ్ చేసుకున్నది లేదు. ఒకవేళ సడన్ గా నేను ఆయన ముందు వెళ్ళి నిలబడ్డా ఆయన ఏంటో టెన్షన్ అయిపోతున్నారు. ఇలా చూడు, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది నాకు. నేనేమీ ఎక్కువగా ఆలోచించడం లేదు. నా చుట్టూ ఏదో తప్పు జరుగుతోంది. నీకు తెలుసా, మా ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య ఉండే ఆ రొమాన్స్, లవ్ ఇటువంటిది ఏమీ లేదు. రాత్రి అయిందంటే ఆయన నా దగ్గర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. స్క్రీన్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు. రూమ్ లో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తారు. ఆయనకి కొంచెం కూడా వెలుతురు అనేది ఉండకూడదు. ఇప్పటి వరకు ఆయన నన్ను కళ్ళు కూడా తెరవనివ్వలేదంటే నమ్ముతావా? ఆయన ప్రాబ్లం ఏంటో అక్కకు కూడా అర్థం కాలేదు. మొదట మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడే అక్కని బాగా కొట్టాడు. ఆ తర్వాత ఈ రోజు నేను ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఇకపై నువ్వు నన్ను ఏ ప్రశ్న అడగకూడదు, అర్థమైందా? ఇదేంటి అదేంటి ఎందుకు అలా ఉందని ఏది అడగకూడదు. వాడు మనిషే కాదు, మృగం. సార్, ఒకవేళ కట్నం కోసం ఆశపడి నితీషే నందిని చంపే అవకాశం ఉంది సార్. లేదంటే తనకి ఏదైనా ఫిజికల్ ప్రాబ్లం ఉంటుందా? అందువల్లే అతను ఈ విషయాలన్నీ ఎవరికి తెలియకుండా చేస్తున్నాడేమో. లేదు గణేష్, ఒకడు తాగుబోతు కావడం, డబ్బులు అడగడం ఇదంతా నాకు అర్థమవుతోంది. కానీ ఒక విషయం మాత్రం నాకు అర్థం కావడం లేదు. అటువంటి ఫిజికల్ ప్రాబ్లం అతనికి ఏముంది? అది భార్య దగ్గర దాచే విధంగా. ఆమె ఎదురుగా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోడట. ఏ విషయాన్ని ఆమెతో షేర్ చేసుకోడట. వెలుతురంటే అస్సలు పడదట. సాధారణమైన ప్రశ్నలు వేసినందుకే వైలెంట్ గా మారుతున్నాడట. ఏం ప్రాబ్లం అయ్యి ఉంటుంది? సార్, ప్రాబ్లం ఏమీ లేదు సార్. అది నితీష్ చిన్నప్పటి నుంచి తాతయ్యతో పెరిగాడు. తర్వాత హాస్టల్కి వెళ్ళాడు. ఎవరితోటి ఎక్కువ మాట్లాడ్డు. వీడి ప్రవర్తన చూసి మాకే ఆశ్చర్యం వేస్తుంది. వాడికి మొహమాటం ఎక్కువ సార్. సార్, అలా ఉండడం తప్పేం లేదు కదా? లేదు, ఖచ్చితంగా లేదు. మీ అబ్బాయి నితీష్ గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసు కదా? అతని బర్త్ సర్టిఫికెట్ ఉందా మీ దగ్గర? ఉంది సార్. కొంచెం చూపించండి. కానీ అది ఎక్కడ పెట్టానో తెలియడం లేదు సార్. అది ఎక్కడుందో వెతుకుతాను, ఇంకోసారి మీకు చూపిస్తాను. ఇలా చూడండి సార్, బర్త్ సర్టిఫికేట్ ఏమీ వెతికి చూడవలసిన విషయం ఏమీ కాదు. ఒకవేళ వెతకవలసి వచ్చినా కూడా వెతకండి. మేము ఇప్పుడే చూడాలి. అలమార్ డ్రాయర్లో ఉంటుంది, వెళ్ళి తీసుకురా. వెళ్ళు, త్వరగా తీసుకురా. సార్, అనవసరంగా మీరు మా అబ్బాయిని అనుమానిస్తున్నారు. సార్, వీడు చాలా మంచివాడు సార్. అంతేకాకుండా మహిళలకు ఎప్పుడు సాయం చేస్తూ ఉంటాడు. అది చాలా మంచి విషయమే. ఒక అమ్మాయికి సాయం కావాలంటే హెల్ప్ చేయడం. కానీ అదే మనిషి ఇంటికి వచ్చేటప్పుడు మందు కొట్టి రావడం, భార్యని ఎవరి కట్నం కోసం హింసించడం, ఇవన్నీ. సార్, అదేం లేదు సార్. సార్, మేము కట్నంగా ₹1 కూడా తీసుకోలేదు సార్. సార్, వాళ్ళు ఏమిచ్చారో అదే తీసుకున్నాం సార్. ఇదిగోండి సార్. గీత బర్త్ సర్టిఫికెట్ ఎక్కడ? సార్, దాని వెనకుంది. మహాదేవ్, ఒక విషయం చెప్పండి. నితేష్ వాళ్ళ బామ్మ తాతల దగ్గర ఉన్నా సరే, హాస్టల్లో ఉన్నా సరే, అదెలా అక్కని తమ్ముడిని ఇద్దరిని ఒకేసారి ఎవరూ చూడలేదట. ఇలా కూడా జరుగుతుందా? అది చిన్నప్పటి నుంచి 1-2 సార్లు ఇంటికొచ్చాడు. దాదాపు 2 రోజులు ఉంటాడు. ఇప్పుడు మేమే వాడిని చూడడానికి వెళ్తాం సార్. అంతేకాకుండా నితీష్కి చాలా సిగ్గు సార్. అందుకని ఇరుగు పొరుగు వాళ్ళ పిల్లలతో ఆడుకోడు సార్. అందుకే ఇక్కడ ఉన్నవాళ్ళు వీడిని ఎప్పుడూ చూసిందే లేదు సార్. సరే, ఒక విషయం చెప్పండి. మీ కోడలు నందిని మర్డర్ చేసిన రోజు మీరందరూ ఎక్కడున్నారు? సార్, నేను గంగా ఇంట్లోనే ఉన్నాం. అప్పుడు నితేష్, నువ్వు? నేను మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను, వాళ్ళతోనే ఉన్నాను. నాకెందుకో వీళ్ళు నిజం చెప్తున్నట్టుగా అనిపించట్లేదు సార్. ఎందుకంటే గీత కనిపించకుండా పోయిన తర్వాతే ఈ నితీష్ వీళ్ళ ఇంటికి రావడం జరిగింది. నాకెందుకో డౌట్గా ఉంది సార్. సార్, నాకేమనిపిస్తుందంటే నితీష్కి మెడికల్ చెకప్ చేయిస్తే మంచిది అని. గణేష్, నీకు వచ్చిన డౌటే నాకు కూడా వచ్చింది.
కానీ ఈ కారణంగా మనం నితీష్ని మెడికల్ చెకప్ చేయలేం. దానికి మనకు స్ట్రాంగ్ అయిన ఎవిడెన్స్ కావాలి. నువ్వు ఒక పని చేయి, గంగా, మహాదేవ్ ఇంకా నితీష్ వీళ్ళ ముగ్గురి కాల్ రికార్డ్స్ చెక్ చేయి. వీళ్ళ ఫోన్ లొకేషన్ అప్పుడు ఎక్కడుందో చూడు. వాళ్ళు నిజం చెబుతున్నారా లేదా అనేది అర్థమవుతుంది. ఓకే సార్. సార్ మొబైల్ లొకేషన్ ప్రకారం గంగా, మహాదేవ్ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు సార్. అట్ ద సేమ్ టైం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ టైంలో ఎవరు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళదని చెప్పారు సార్. వాళ్ళ మొబైల్ని ఇంట్లో పెట్టేసి ఎవరికీ తెలియకుండా బయటికి వెళ్ళే అవకాశం ఉంది కదా? ఉంది సార్. అంతేకాకుండా నితీష్ చెప్పేది నిజమే సార్. అంతేకాకుండా ఆ రోజు నితీష్ తన ఫ్రెండ్తోనే ఉన్నాడని ఆ ఫ్రెండే చెప్పాడు సార్. అతని ఫ్రెండ్ అబద్ధం చెప్పుండొచ్చుగా. వాళ్ళ ఫ్రెండ్ని పిలిపించి మన స్టైల్లో విచారించు. సార్. సార్, ఇది నందిని ఫారెన్సిక్ ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్. ఓకే, నువ్వు వెళ్ళు. సార్. నందిని పోస్ట్ మార్టం రిపోర్టు చూస్తుంటే నందిని తల మీద కర్రలాంటి ఒక గట్టి వస్తువుతో కొట్టారు. నందిని మరణం ఎక్కువ రక్తం పోవడం వల్ల సంభవించింది. దాని టైమింగ్ 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల లోపల. ఫారెన్సిక్ రిపోర్ట్లో ఏం చెబుతున్నారు అంటే ఆ కర్రకు ఉన్న రక్తం నందినిది. అంటే ఆ రోజు నందిని ఏ లేడీని చూసిందో ఆ లేడీయే నందినిని కొట్టి చంపి ఉండాలి. కానీ సార్, ఇంకో అవకాశం కూడా ఉంది. ఆవిడ నందినితో మాట్లాడడానికి వచ్చి ఉండొచ్చు కదా. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా చంపుండొచ్చేమో. గణేష్, ఇప్పటి వరకు నేను సందేహించింది నితీష్, గంగా, మహాదేవ్ వీళ్ళ ముగ్గురిని. నందినిని హత్య చేయవలసిన మోటివ్ వీళ్ళ ముగ్గురికే ఉంది. వీళ్ళ ముగ్గురిని బాగా గమనించు. సార్. అలాగే సార్. నందిని వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఇన్ఫార్మ్ అని మనం అలర్ట్ చేసి పెట్టాం కదా సార్. అతను ఏం చెప్పాడంటే దిశ వాళ్ళ అక్క మీద చాలా కోపంగా ఉందట. ఎందుకంటే మొత్తం డబ్బంతా నందిని పెళ్లికే ఖర్చు పెట్టేశారట. ఇప్పుడు డబ్బులు లేకపోవడం వల్ల నిషా పెళ్లి ఆగిపోయింది. అక్క మాత్రమే మీ కూతురని నేను కాదా? ఆలోచించకుండా మొత్తం తనకే ఖర్చు చేస్తున్నారు మీరు. అందరి మాటలు విని విని నా చెవులు పడిపోతున్నాయి. అమ్మా నాన్నల్ని ఇంకా ఎంతకాలం కష్టపెడతావు? పెళ్లి చేసుకొని వెళ్ళిపోమంటున్నారు. మళ్ళీ డబ్బులు అడగడానికి వస్తే నేనే తనని చంపేస్తాను. మీ అక్క నందిని మీద నువ్వు చాలా కోపంగా ఉన్నట్టుగా తెలిసింది. నువ్వు ఎంత కోపంగా లేకపోతే ఆమెను చంపేస్తాను అని అరిచావట. సార్, నేను అదంతా కోపంలో ఫ్రస్ట్రేషన్లో చెప్పాను. కానీ నేను తోడబుట్టిన దాన్ని చంపేంత చెడ్డదాన్ని కాదు. 15వ తేదీ నువ్వు ఎక్కడున్నావు? ఏంటమ్మా మర్చిపోయావా? నాకు మందు కొనడం కోసం నువ్వు బయటకు వెళ్ళావు కదా. అవును, నాన్న కోసం మందు తీసుకురావడానికి వెళ్ళాను. అప్పుడు బయటకు వెళ్ళావు, ఇంట్లో లేవు. ఆ రోజు నువ్వు నందినిని కలిసావా? లేదు, తనని చంపింది నేను కాదు, వాళ్ళ అత్తారింటి వాళ్ళు. సార్, నేను మీతో ముందు మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని దాచాను. ఆ విషయాన్ని మీతో ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. కానీ ఇప్పుడు అన్ని విషయాలు మీతో చెప్పబోతున్నాను. చెప్పడం మాత్రమే కాదు, మీకు చూపించబోతున్నాను. సార్, ప్లీజ్ కొంచెం బయటికి రండి. ఏంటిది? ఇది నీకు ఎక్కడ దొరికింది? నందిని అక్క ఇచ్చింది. మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు. మీరు ప్రశ్నలు అడగాలనుకుంటే నితీష్ని వెళ్ళి అడగండి ఏం జరిగిందని. మహాదేవ్ సార్, ఇది మీ ఇంటిని సెర్చ్ చేయడానికి వారెంట్. మేము మీ ఇంటిని సెర్చ్ చేయబోతున్నాం. సర్చ్ వారెంటా? రా గణేష్. సార్. సార్, ఇది కొంచెం చూడండి. మహాదేవ్ సార్, నితీష్ ఒక మగవాడైతే వీటితో అతనికి అవసరం ఏముంది? సార్, ఇవన్నీ నితీష్ కాదు సార్. వాడు చాలా మంచివాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వాడికి ఇచ్చుంటారు. ఈ కాలం పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలుసు సార్. కానీ మాకు దీని గురించి ఏమీ తెలీదు. ఇలా చూడు సార్, ఈ సెక్స్ టాయ్ని ఎక్కడ కొన్నారో తెలుసుకో. సార్, నితీష్ ఈ టాయ్ని ఒక సైట్లో కొన్నాడు సార్. తన బ్యాంక్ రికార్డ్ చెక్ చేశాను సార్. దానికి ఆన్లైన్ పేమెంట్ చేశాడు సార్. పైగా ఆ టాయ్ని ఒకసారి కాదు 3 సార్లు ఆర్డర్ చేశాడు. దాన్ని ఎవరైతే అతనికి డెలివరీ చేశారో అతన్ని పట్టుకున్నాను సార్. సార్, నువ్వే ఆ సెక్స్ టాయ్ని డెలివరీ చేసావా? అవును సార్, ఆన్లైన్ డెలివరీ నేనే చేస్తాను. కొన్నది ఇతనేగా? లేదు సార్, అది అమ్మాయి.
కానీ చూడ్డానికి ఇలాగే ఉంటుంది. ఈ అమ్మాయా? అవును సార్, ఈ అమ్మాయే సార్. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. సార్, ఇప్పుడు ఒక విషయం కన్ఫర్మ్ అవుతుంది సార్. నితీష్ అబ్బాయి కాదు, అమ్మాయి అని. కానీ తనకి మెడికల్ చెకప్ చేయడానికి మనకి ఎవిడెన్స్ కావాలి సార్. ఒక పని చేయి. ఈ నితీష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నాడు. చాలా మంది ఇతను లైక్ చేస్తూ ఉంటారు. నువ్వు కూడా అతన్ని లైక్ చేస్తున్నట్టుగా వెళ్ళి ఈ విషయంలో మనకి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడు. పూర్తయ్యాక నాతో చెప్పు. ఓకే సార్. సార్, మన ఐటీ సెల్ నితీష్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి వివరాలు సేకరించారు సార్. సార్, ఆ నితీష్కి శకుంతల అనే అమ్మాయితో అఫైర్ ఉంది సార్. కానీ కొన్నాళ్ళుగా వీళ్ళిద్దరూ చాట్ చేసుకోవడం లేదు సార్. ఈ శకుంతల ఐపీ అడ్రస్ తెలుసుకో. తన ఇంటర్నెట్ ప్రొవైడర్ ఎవరో తెలుసుకో. దాని ద్వారా మనకు ఆ అడ్రస్ దొరుకుతుంది. సార్, పోలీసుల సందేహం దాదాపు రుజువైంది. నితీష్ కాదు, గీత అన్న విషయం. కానీ అతన్ని వెంటనే అరెస్ట్ చేయడానికి చట్టంలో ఉన్న పద్ధతుల్ని గుర్తుంచుకుని వాళ్ళు ఎవిడెన్స్ కోసం వెయిట్ చేశారు. ఇన్ని రకాలైన సమస్యలు, గొడవలకు మధ్య పోలీసులకు ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ దొరికింది. అది వాళ్ళ బుర్రలు తిరిగిపోయేలా చేసింది. శకుంతల చౌదరి? అవును, నేనే. నితేష్ మీకు తెలుసా? తెలుసు. అతను నా భర్త. నితేష్ని మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? సార్, 6 నెలలైంది సార్. మీ దగ్గర పెళ్లి చేసుకున్నప్పుడు తీసుకున్న ఫోటో ఉంది కదా? ఉంది. ఒకసారి చూపిస్తారా? నితేష్ని మీరు ఎప్పుడు మీట్ అయ్యారు? సార్, మేము సోషల్ మీడియాలో మీట్ అయ్యాం. మేము సోషల్ మీడియాలో ఫ్రెండ్స్. అవును, ఈ ఇల్లు ఎవరిది? సార్, నేను ఇక్కడ రెంట్కున్నాను. పెళ్లి కొద్ది రోజులకు ముందే ఇక్కడ అద్దెకి తీసుకున్నాం. సరే, మీరు మీ హస్బెండ్ని పిలవండి. మేము అతన్ని కలవాలి. సార్, ఆయన లేరు సార్. 2 రోజులుగా ఆయన ఇంటికి రాలేదు. ఇలా అప్పుడప్పుడు చేస్తుంటారు. నేను చాలా టెన్షన్ అవుతాను. ఎక్కడికి వెళ్తారో తెలియదు, కానీ చెప్పరు సార్. మీకు విషయం తెలుసా? మీ భర్త ఆల్రెడీ నందిని అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్నాడు. మీకు ఆ నందిని గురించి ఏమైనా తెలుసా? నాకు తెలుసుంటే నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? అలా అయితే మీకు నిజంగానే నందిని గురించి ఏమీ తెలీదా? లేదు సార్. సరే, 15వ తేదీ రాత్రి మీరు ఎక్కడ ఉన్నారో చెప్పగలరా? సార్, చాలా రోజుల క్రితం జరిగిన విషయం అడుగుతున్నారు. నాకెలా సార్ గుర్తుంటుంది? గుర్తొచ్చింది సార్. నేను నితీష్తోనే ఉన్నాను. మేమిద్దరం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి. కానీ సార్, నితీష్ ఫ్రెండ్తో ఉన్నానని చెప్పాడు కదా సార్. అతను చెప్పిన విషయాన్ని తన ఫ్రెండ్ కూడా కన్ఫర్మ్ చేశాడు. అని ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను కానిస్టేబుల్ కూడా పంపించాను. ఆ కానిస్టేబుల్ ఏం చెప్పాడంటే ఆ రోజు నుంచి ఆ ఫ్రెండ్ కనపడడం లేదంట. అండ్ ఇప్పుడు శకుంతల ఏం చెప్తున్నారంటే నితీష్ ఆ రోజు తనతోనే ఉన్నాడట. గణేష్ సార్, నితీష్ ఆ రోజు తన ఫ్రెండ్ దగ్గర ఉంటే మరి నందినిని చంపింది ఎవరు? ఒకవేళ ఆ ఫ్రెండ్ అబద్ధం చెబుతున్నాడా? ఆ ఫ్రెండ్ స్టేట్మెంట్ని వెరిఫై చేయి. నితీష్ని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా జైల్లో పెట్టు. వాళ్ళందరి మీద ఒక కేసు కన్ఫర్మ్. నితీష్కి ఆల్రెడీ పెళ్ళైనా సరే వీళ్ళందరూ కలిసి మరో పెళ్లి చేశారు అతనికి. గణేష్, ఈ గీత నితీష్ ఒకరే అని నిరూపించడానికి ఇదే మనకు సరైన సమయం. సార్, ఇదేం ప్రశ్న? అబ్బాయి ఎలా అమ్మాయి అవ్వగలడు? వాడి ఇష్టానికి ప్రవర్తిస్తున్నాడు. 2 రోజులుగా వాడు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియడం లేదు సార్. అట్లీస్ట్ మీకు ఇదేనా తెలుసా? ఆ నితీష్కి ఇంకో పెళ్లి చేసింది మీరే కదా? భయపడకండి. వాళ్ళిద్దరి పెళ్లి ఆల్బమ్లో మీ ఇద్దరిని నేను చూశాను. నితీష్ పెళ్లి ఎప్పుడు జరిగింది చెప్పు. ఎందుకు పెళ్లి చేశారు? డబ్బు కోసమా? వరకట్నం కోసమా? ఈ ఫ్రాడ్ పని చాలు మీకు శిక్ష పడేలా చేయడానికి. ఇక నందిని హత్య విషయం, అది కూడా మేము త్వరలోనే ప్రూవ్ చేస్తాం. చెప్పు శకుంతల. ఇది నీ బ్యాంక్ స్టేట్మెంట్. ఇందులో చాలా వివరంగా తెలుస్తోంది. ప్రతి నెల 25,000 రూపాయలు నితీష్ నీకు ఇస్తూనే ఉన్నాడు. నాకు ఆ విషయం తెలియాలి. ఎందుకని నితీష్ 25,000 ప్రతి నెల నీకు పంపిస్తున్నాడు? సార్, నితీష్ ఏం బయటవాడు కాదు కదా, నా భర్త సార్. అందుకే నెలకి ఇంటి ఖర్చులకు డబ్బులు ఇస్తున్నారు. అలాగా? మీరిద్దరూ భార్యాభర్తలేగా? నితీష్ మొబైల్ లొకేషన్ ఏం చెబుతోంది అంటే గత 4 నెలలుగా అతను ఇక్కడికి రాలేదు అని. అతని కాల్ రికార్డ్స్ ఏం చెబుతున్నాయంటే గత 4 నెలలుగా నువ్వు నితీష్ అసలు మాట్లాడుకోలేదు అని. ఇకపైన కూడా నువ్వు నిజం ఒప్పుకుంటావా లేకపోతే నిజం చెప్పించమంటావా? చెప్పు. సార్, అది తన రహస్యం దాచడానికి, నేనేది చెప్పకుండా ఉండడానికి. ఏం రహస్యం? నాకు తెలిసిపోయింది సార్, తను అబ్బాయి కాదు అమ్మాయి అని. నితీష్, నువ్వు రెడీ అవ్వు, నేను వెళ్ళి టీ పెట్టి తెస్తాను.
కదా వెతుకుతున్నావు? ఇదే కదా నిజం. నా జీవితాన్ని నాశనం చేశావు, నన్ను మోసం చేశావు కదా. కట్నం కోసం నా ఇల్లు కూడా అమ్మారు. ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను చూడు. సార్, నేను తన్ని బెదిరించాను, భయపెట్టాను. తను చాలా భయపడి నన్ను క్షమాపణ అడిగింది. అప్పుడు నేనేమన్నానంటే, ప్రతి నెల నాకు 25,000 రూపాయలు ఇస్తే ఈ విషయం నేను బయట పెట్టనన్నాను. పోలీసులకు కంప్లైంట్ చేయాలని నీకెందుకు అనిపించలేదు? సార్, పోలీసు కంప్లైంట్ ఇస్తే నాకేంటి లాభం? నేను కష్టపడుకున్న ఇంటిని కట్నం, పెళ్లి ఖర్చులంటూ అమ్మేలాగా చేశారు. నాకు తెలిసిన దారిది ఒక్కటే. కట్నంగా తీసుకున్న 15 లక్షలు తిరిగి ఇచ్చేశారు. తన రహస్యం బయట పెట్టకుండా ఉండడానికి నెలకి 25,000 రూపాయలు ఇస్తోంది. గణేష్, సార్, ఈ గీత అమ్మాయి అబ్బాయి 2 వేషాల్లో ఉన్న ఫోటోలు తీ. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అన్ని చోట్ల కూడా అతికించు. చుట్టుపక్కల ఉండే లాడ్జ్, హోటల్స్ అన్ని కూడా చెక్ చేయించు. ఇంకా ఎంతమంది అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో తెలీదు. ఇంకా చాలా మంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేయడానికి ముందే త్వరగా అతను పట్టుకుని మెడికల్ చెకప్ చేయించాలి. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఓకే, వెంటనే వస్తున్నాను. సార్, నందిని మర్డర్ జరిగిన రోజు మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ దొరికింది సార్. అండ్ సార్, ఆ ఫుటేజ్లో నితీష్ శకుంతలతోనే ఉన్నాడు. అయితే ఇక మిగిలింది గంగా మాత్రమే. సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. నేను ఎవరిని చంపలేదు సార్, ఎవరిని చంపలేదు. సరే, నువ్వు ఎవరిని చంపలేదని మాకు తెలుసు. ఒక విషయం చెప్పు, వరకట్నం కోసం నితీష్కి ఎన్ని పెళ్లిళ్ళు చేశావు? చెప్పు. 2 సార్, 2. ఒకటి నందిని, రెండోది శకుంతల. నందినిని వరకట్నం కోసం హింసించారు, శకుంతల ఇల్లు అమ్మేంచేలా చేశారు. లేదు సార్, మేమేమీ అమ్మమని చెప్పలేదు. తనే అమ్మేసింది. నితీష్ లాంటి మంచి కుర్రాడు ఎక్కడ దొరకడు కదా, అందుకే నితీష్ కోసం తనే అమ్మేసింది సార్. తను ఎంత ఇచ్చిందో అదే నేను తీసుకున్నాను సార్. అంతే సార్, నమ్మండి సార్. అంతేనా? సరే, ఇప్పుడు చెప్పండి, మీ మంచి కొడుకు నితీష్ అక్క గీత ఇప్పుడు ఎక్కడుంది? సార్, అదే చెప్పాం కదా, లేచిపోయిందని. లేచిపోయిందా? ఆ గీత నితీష్ ఒక్కరే. శకుంతల నిజాలన్నీ చెప్పేసింది. ఆమె నోరు విప్పకుండా ఉండడానికి ప్రతి నెల ఆమెకు 25,000 రూపాయలు మీరు పంపించేవారు కదా, ఆ విషయం కూడా చెప్పింది. మా దగ్గర కళ్ళారా చూసిన సాక్షి కూడా ఉన్నాడు. మీ కోడలు నందిని చంపింది ఒక లేడీ అని. ఇప్పుడు మాకు విషయం చెప్పండి, ఎవరా లేడీ? ఎందుకంటే ఈ కేసు మొత్తంలో మిగిలి ఉన్న ఒకే ఒక ఆడది నువ్వే. చెప్పు. మాట్లాడవా? గణేష్. సార్, రావయ్య. రావయ్య. ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? సార్, నాకేం సార్, రావయ్య. ఆయన ఏం చేయకండి. ఎవరి దగ్గర? ఆయనకేమీ తెలీదు సార్. సార్, ఆయన వదిలేయండి. రావయ్య. అదేంటి? మర్యాదగా ఏదని చెప్పు. నందిని చంపింది ఎవరు? చెప్పు. కొట్టుకోండి సార్, కొట్టుకోండి సార్. సార్, వద్దు సార్, కొట్టుకోండి. చెప్పబోయా. నందిని చంపింది ఎవరు? చెప్పలేదు సార్. సార్, 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 నేను చెప్తాను సార్, చెప్తాను సార్. గంగే నందిని చంపేసింది. గంగే చంపేసింది. ఆ రోజు నందిని వాళ్ళ పుట్టింటి నుంచి వరకట్నం తీసుకురాలేదు. నేను కోపంతో తన ఇంట్లోంచి గెంటేశాను సార్. అరే రామ్మ కోడలా, లోపలికి రా. ఇవ్వు, డబ్బు తీసుకొచ్చావు కదా, అది నా చేతికివ్వు. అత్తయ్య, మా నాన్నకు ఒంట్లో బాలేదత్తయ్య. ఆయనకి అప్పు చేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అసలే వాళ్ళకి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అలాగా? మీ నాన్నకి డబ్బు ఖర్చయిపోయిందా? ఆయన ట్రీట్మెంట్కి డబ్బు అప్పు తీసుకుంటారు, కానీ వరకట్నంగా ఇవ్వాల్సిన సగం డబ్బు మాత్రం అప్పుతారు. నీ జీవితం గురించి ఆయనకి ఎలాంటి దిగులు లేదు. నువ్వు ఓ పని చెయ్యి, నువ్వు మీ నాన్న ఇంటికెళ్ళి ఆయనతోనే చావు. వెళ్ళు, వెళ్ళేక్కడి నుంచే. వెళ్తావా లేదా? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను, నేను చెప్పేది వినండి అత్తయ్య. చూడు, నీ ముసలి కన్నీరు నా దగ్గర కాదు, అర్థమైందా? మిగతా సగం డబ్బు తీసుకొస్తేనే నీ ఇంట్లోకి రానిస్తాను, లేదంటే ఈ పక్కకే రాకూడదు. వెళ్ళు. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య నా మాట వినండి అత్తయ్య. అత్తయ్య నితీష్, నితీష్ మీరైనా నా పరిస్థితిని అర్థం చేసుకోండి నితీష్, ప్లీజ్ నితీష్. నితీష్, నన్ను అత్తయ్య ఇంట్లోకి రానివ్వడం లేదు. నితీష్, మీకే తెలుసు కదా మా నాన్నకు ఒంట్లో బాలేదు, అందుకే కట్టిన డబ్బులు ఇవ్వలేకపోయారు. అర్థం చేసుకోండి నితీష్. నితీష్, లేదు నితీష్, నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళి నితీష్. నితీష్ ప్లీజ్, నితీష్ ప్లీజ్ ఆగండి. నితీష్, బయటే చావు. నితీష్. కానీ నితీష్ ఆ రోజు అర్ధరాత్రి ఇంట్లోకి తీసుకొచ్చాడు. నందిని, నందిని,
నితీష్, ఇంట్లోకి రానిచ్చినందుకు చాలా థ్యాంక్స్. తినడానికి ఏమైనా ఉందా? నాకు బాగా ఆకలిగా ఉంది. రేపు నీ పుట్టింటికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తేనే నీకు ఇక్కడ భోజనం పెడతాను, అర్థమైందా? హే ఫ్రాడ్! నాకు నీ గురించి అన్ని నిజాలు తెలుసు. అసలు నువ్వేమనుకుంటున్నావు? నాకే విషయం తెలీదనా? నువ్వు మగాడివి కాదు, ఆడతానమని నాకెప్పుడో తెలుసు. నువ్వేంటే మాట్లాడేది? నేను మాట్లాడతాను, నువ్వు వినవు. అందరి ముందు నీ నాటకం బయటపడతాను. అందరినీ తలదించుకునేలా చేస్తాను చూడు. అసలు నువ్వేమనుకున్నావే? నా దగ్గర ఎలా ప్రవర్తించావు? నీ నోటిని వదిలిపెట్టినే. మిమ్మల్ని అందరినీ ఏం చేస్తారో చూస్తూ ఉండండి. మీరు ఏం చేస్తారో నందిని, వెళ్ళకూడదు. ఒక నిమిషం. నందిని, నందిని, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యయ్యో, ఆగు, ఆగు. నందిని, 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 నాకు బాగా అర్థమైంది. అది నా రహస్యాన్ని బయట పెట్టేస్తుంది. అందుకని ఆ రోజు రాత్రి అంతా తలుపు దగ్గరే కాపలా కాశాను. తెల్లారగానే అది బయటకొచ్చింది. నేను తన్ని ఫాలో అవుతూ వెళ్ళాను. ఎక్కడికి వెళుతున్నావు? మీ గురించిన నిజాన్ని బయట పెట్టడానికి. ఇలా చూడు నందిని, నా మాట విను. ఆ తర్వాత నువ్వు తప్పుకోండి. నేనేం వినను, తప్పుకోండి. చిల్లరా, ఒక నిమిషం విను. నేను చెప్పేది ముందు విను. చిలా చూడు, వరకట్నం ఏమీ తేవక్కర్లేదు. నేను నితీష్తో చెప్పి డివోర్స్ కూడా ఇప్పిస్తాను. నీకు డబ్బు కావాలన్నా ఏం కావాలన్నా ఇస్తానమ్మా. కానీ దయచేసి నోరు మాత్రం తెరవద్దు. నితీష్ గురించి ఎవరితోని ఏమీ చెప్పొద్దు. దిశ లేదంటే గీత, ముందు మిమ్మల్ని అందరినీ ఏం చేస్తానో చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు. ఏం చేస్తావే? ఎందుకు నువ్వు ఇదంతా చేశావు? కేవలం డబ్బు కోసం, వరకట్నం కోసం. అవును, వరకట్నం కోసమే. అవును, ఇదే వరకట్నం కోసం నా కూతురు పెళ్లి ఆగిపోయింది. ఒకవేళ మాకు కూతురికి బదులుగా కొడుకు పుట్టుంటే వరకట్నం ఇవ్వడానికి బదులుగా మేం తీసుకుని ఉండేవాళ్ళం. మా ముగ్గురికి ఇదే సరైన దారనిపించింది. ఇప్పుడు ఆ దారే మీ ముగ్గురిని జైలు వరకు నడిపించింది. సరే, ముందు చెప్పు, గీత అలైస్ నితీష్ ఇప్పుడు ఎక్కడుంది? పోలీసులు గీత అనే నితీష్ని మొబైల్ లొకేషన్ ఆధారంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నందిని వాళ్ళ అమ్మా నాన్నలు గీతకి, గీత వాళ్ళ అమ్మా నాన్నలకు వ్యతిరేకంగా వరకట్న హింస అని కేసు పెట్టారు. ఆ గీత అమ్మాయి కావడం వల్ల గీతకి, నందినికి జరిగిన పెళ్లిని కూడా రద్దు చేయవలసిందిగా కోర్టు చెప్పింది. ఆ తరువాత గీత మీద ఫ్రాడ్ కేసు ఫైల్ అయింది. ఆ తర్వాత గంగ మీద నందినిని హింసించినందుకు, చంపినందుకు ఫ్రాడ్ కేసు ఇవన్నీ ఫైల్ చేశారు. మాధవ్ అండ్ గీతల మీద చీటింగ్ అండ్ వైలెన్స్ కేసులు ఉన్నాయి. కావాలంటే మనం ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్నామని చెప్పుకోవచ్చు. కానీ వరకట్నం లాంటి దారుణమైన విషయాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వరకట్నం కోసం హింసించారు, చంపేశారు అనే వార్తలు వింటున్నప్పుడు మన ఆధునిక సమాజం యొక్క దారుణమైన మొహం బయటపడుతోంది. ఈ రోజు కేసు ఈ ప్రపంచం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో తెలియజేసింది. ఒక అమ్మాయి తనకి పెళ్లి కాలేదన్న బాధతో అబ్బాయిగా మారి వరకట్నం తీసుకుంది. దీనివల్ల నేరాలు తగ్గడం అనేదేం ఉండదు. అయినప్పటికీ తను కూడా ఈ దారుణానికి బలైపోయింది. ఇంతటితో నేను మీ అనూప్ సోనీని సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక ఆశ్చర్యకరమైన కేసుతో. అంతవరకు మీరు, మీ కుటుంబం సురక్షితంగా ఉండండి. చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్, సిటీ క్రైమ్స్. పాఠం అనేది ఒకటే, దాన్ని మనం నేర్చుకోవాలి. జై హింద్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.